అనుమానం ఉంటే మీరు అడగొచ్చు, తర్వాత అయినా ఫోన్ చేసి అయినా మాట్లాడవచ్చు. ఈ విషయాలు మీరు దయచేసి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినాలన్నది ప్రభు పేట మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. మాట వినటం శ్రేష్టకరం. బాగా గమనించండి, మాట వినటం శ్రేష్టకరం. ఎందుకు మాట వినాలి అంటే, అది ఎవరి మాట వినాలంటే దేవుని మాట వినే స్థితిలో మనం ఉండాలి. దేవుని యొక్క మాట శక్తి కలిగినది. దేవుని యొక్క మాటలో జీవం ఉన్నది. దేవుని యొక్క మాటలో స్వస్థత ఉన్నది. దేవుని యొక్క మాటలో అద్భుతాలు ఉన్నాయి, ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని యొక్క మాటలో శక్తి ఉంది, నిత్య శక్తి ఉంది. ఈ విషయం మనం గమనించాలి. ఈ లోకములో ఈ భూమిని, ఈ సూర్య చంద్ర నక్షత్రాలను కనపడుతున్న మనకు 10%, 10% కనపడుతుంది. హబుల్ టెలిస్కోప్ ద్వారా కనపడనిది 90% ఉన్నది. కనపడేదైనను కనపడనదైనను సమస్తం కలగచేసిన దేవుడు మాట చేతనే కలగచేసిండు. మాట చేతనే కలగచేసిండు. వెలుగు కలుగునుగాక అంటే వెలుగు కలిగినది. ఆకాశం కలుగునుగాక అంటే ఆకాశములు కలిగినవి. భూమి ఆరిన నేలగా కనబడునుగాక అంటే ఆరిన నేలగా కనపడుతుంది. ఈ భూమి మీద మనం ఇల్లులు కట్టుకొని జీవిస్తూ ఉన్నాం, వ్యవసాయం చేసుకొని జీవిస్తున్నాం, వ్యాపారాలు చేసుకొని జీవిస్తూ ఉన్నాం, ఏదో ఒక పని చేసుకొని జీవిస్తున్నామంటే ఈ భూమి ఎవరు చేసినారో, ఎలా సృష్టింపబడ్డదో, ఎలా ఇది తయారైందో, ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషి ఆలోచించాలి. నువ్వు అధికారం కలిగిన వాడవైనను, అధికారం లేని వాడవైనను, సామాన్యుడవైనను, సామంతుడవైనను, ధనికుడవైనను, దరిద్రుడవైనను, నువ్వు భూమి మీద నివసిస్తున్నావు గనుక ఓ మనిషి, ఈ భూమిని నీ కొరకు ఎవరు సృష్టించినారో, ఈ భూమిని నీ కొరకు ఎవరు ఈ యొక్క మనుగడ సాగటానికి ఈ భూమిని తిప్పుతున్నారో ఆయన ఎవరో, ఆయన పేరేందో, ఆయన పంపించిన లోక రక్షకుడెవరో, ఆయన పేరేందో, ఈ భూమి మీద జీవిస్తున్న కాలంలో నీ గొంతుకులో ప్రాణం ఉండగానే ఆయన నువ్వు వెరగాలి, ఆయన నువ్వు తెలుసుకోవాలి. ఆయన సృష్టించిన సృష్టిలో జీవిస్తున్న మనం ఆయన మాటను వినలేకపోతూ ఉన్నాం. ఆయన గురించి ప్రకటిస్తూ ఉంటే మాకు ప్రకటించొద్దు అని చెబుతూ ఉన్నాం. ఎందుకో కంటికి కనపడని ఒక శక్తి నిన్ను దేవుని దగ్గరికి రానికోకుండా అడ్డగిస్తుందన్న సంగతి నువ్వు మర్చిపోతూ ఉన్నావు. నేనంటుంది కరెక్టే అనుకుని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు అంటూ ఉన్నాడు, నేనున్నానన్న సంగతి నువ్వు తెలుసుకోకుండా నిన్నెవడో మభ్య పెడుతున్నాడని దేవుడు అంటూ ఉన్నాడు. నువ్వు దేవుని తట్టు తిరగాలన్నది, కన్న తండ్రి తట్టుతో తిరగాలి. సమస్తమును సృష్టించిన వాడు సృష్టికి ఆది సంబుద్ధుడైనప్పుడు ఆయన తట్టు తిరిగినప్పుడు ఆయన ద్వారా మనం మేలు పొందుకుంటూ ఉంటాం. బైబిల్లో నుండి మీకు తెలిసిన మాటలేనా, నేను వాటిని ఒకసారి చూపిస్తూ చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయం మొదటి నుంచి మనం చూచినప్పుడు కొన్ని మాటలు అక్కడ రాయబడుతూ ఉన్నది చూద్దాం. ఆయన కొండ దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధమాయెను. ఈ మాటలు బాగా ఒక కుష్ఠరోగి ఆయనని గమనిస్తూ ఉన్నాడు. ఆయన మాటల్లో శక్తి ఉన్నదన్నది కుష్ఠరోగి ఎరుగుతూ ఉన్నాడు. బాగా గమనించండి.
ఒక కుష్ఠరోగి. ఈనాటి కుష్ఠరోగమునకు ఆనాటి కుష్ఠరోగమునకు చాలా భయంకరమైన స్థితి ఉండేది. ఆ దినములలో కుష్ఠరోగానికి మందులన్నవి లేవు. ఎవరికైనా ఆ ప్రాంతంలో, గ్రామంలో, పట్టణంలో కుష్ఠరోగం యొక్క ఆనవాళ్ళు కనపడితే ఆ పట్టణంలో నుండి, గ్రామంలో నుండి వారిని బయటికి పంపించేవారు, అరణ్యంలోనికి బయటికి పంపించేవారు. వారు అక్కడే ఉండాలి తప్ప ఊర్లోనికి రాకూడదు. అటువంటి పరిస్థితుల్లో ఆ ప్రాంతంలో ఒక కుష్ఠరోగిని ఆ రీతిగానే ఊరి బయటికి పంపించి అరణ్యంలోకి పంపించినప్పుడు యేసుక్రీస్తు వారు కూడా అరణ్యంలో ఉన్నాడన్న సంగతి తెలుసుకొని ఆయన కొండ మీద కూర్చొని బోధిస్తూ ఉన్నప్పుడు అనేక మంది జనసమూహములు ఆయనని వెంబడించినప్పుడు వారికి కొండ మీద ప్రసంగం చేసిన తర్వాత అక్కడ నుంచి వస్తూ ఉన్నప్పుడు ఈ కుష్ఠరోగి యేసుక్రీస్తుకు ఎదురు పడుతూ ఉన్నాడు. కుష్ఠరోగి కనపడితే ఆ దినములలో రాళ్ళు పెట్టి కొట్టి చంపేవారు. దగ్గరికి వెళ్ళి చేతులతో కొట్టేవాళ్ళు కాదు, ఎందుకంటే చేతితో కొడితే అంటుకుంటారు. దూరం నుంచి రాయి పెట్టి కొట్టేవాళ్ళు. ఎందుకు? అది దూరం నుంచే వెళ్ళిపోవాలన్నది. ఆనాటి కాలంలో సరైన వైద్యం లేదు, సరైన మందులు లేవు కనుక. కానీ అటువంటి పరిస్థితుల్లో కుష్ఠరోగిలో ఒక తెగింపు వచ్చింది, ఒక ఆలోచన వచ్చింది. ఈ యొక్క అరణ్యములో, ఈ ఊరు బయట, లేకుంటే ఈ పట్టణం బయట నేను ఇక్కడ ఉండి ఈ చనిపోవటం కంటే ఇదిగో యేసుక్రీస్తు మాటలు వింటుంటే, ఆయన మాటల్లో ఒక అద్భుతమైన శక్తి కనపడుతూ ఉన్నది. ఆయన మాటలలో, ఆయన చేతలలో ఒక అద్భుతమైన శక్తి దాగి ఉన్నదని ఆ కుష్ఠరోగి ఎరుగుతూ ఉన్నాడు. కుష్ఠరోగి తెలుసుకుంటూ ఉన్నాడు. నేను ఈ అరణ్యములో ఈ జనులకు కనపడకోకుండా దాచుకునే దానికంటే నేను చచ్చిపోయినా, బ్రతికితే బ్రతికినా, వెళ్ళిపోయి యేసుక్రీస్తుకి ఎదురు పడతాడు. ఆయనకి ఇష్టమైతే నన్ను బాగు చేస్తాడు, లేదా ఈ జన సమూహముల చేతిలో రాళ్లతో ఆయన కొట్టబడి చనిపోవాలి. ఎందుకు? ఆనాటి కాలంలో ఉన్న ఆ కుష్ఠరోగులు ఎవరైనా ఊర్లకు వస్తే కొట్టి రాళ్లతో పెట్టి కొట్టేవాడు. బాగా ఒక ఆలోచన ఆ కుష్ఠరోగిలో వచ్చేసినది. ఈ కుష్ఠరోగి యేసు ప్రభుకి ఎదురుగా వెళ్ళిపోతూ ఉన్నాడు. యేసు ప్రభుకి ఎదురు పడ్డ అనేక మంది జన సమూహములు యేసు ప్రభు చుట్టూన్నారు. మన దగ్గరికి ఎవరైనా అధికారులు వచ్చినప్పుడు, లేకుంటే మంచి పేరున్న నాయకుడు వచ్చినప్పుడు జనాలంతా ఎట్లా ఉంటారు కదా. మరి యేసు ప్రభు చుట్టూ కూడా అంతే జనాలు ఉన్నారు. అందరు వెళ్ళిపోయినాక వచ్చిందా అంటే, అందరు వెళ్ళిపోయినాక రావటానికి నెడిపోతే ఆయన జనాలంతా అటే వస్తూ ఉన్నారు. జనాలంతా ఒక తెగింపు, కుష్ఠరోగులు ఒక తెగింపు వచ్చేసి యేసుక్రీస్తుకు ఎదురు పడ్డాడు, ఎదురెళ్ళిపోయినాడు. ఈ కుష్ఠరోగి వస్తూ ఉంటే నేను అనుకుంటున్న, బహుశా నా ఊహ, బైబిల్లో రాయబడలేదు కానీ నా ఊహ అనుకుంటున్నా ఏంటిదంటే, ఆ కుష్ఠరోగిని చూసి జనాలంతా అటు ఇటు తప్పుకున్నాలే. ఒక అధికారి వచ్చినప్పుడు స్వాగతం పలకడానికి జనాలు ఎట్ట తప్పుకుంటూ ఉంటారో, కుష్ఠరోగిని చూసి కూడా వాంబోయి ఇది మాట్లాడు అంటుంది అని భయంతో తప్పుకొని ఉండాలి. కానీ యేసుక్రీస్తు కుష్ఠరోగిని చూసి తప్పుకోలేదు. యేసుక్రీస్తు కుష్ఠరోగిని చూసి తప్పుకోలేదు. ఎందుకో? ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన ముట్టుకుంటే శక్తి ఉన్నది, ఆయన నడకలో శక్తి ఉన్నది. ప్రేమల దేవుని బిడ్డలారా, బాగా ఆలోచన చేయండి. ఈ కుష్ఠరోగి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఏమంటున్నాడో ఒకసారి మనం ఆలోచిద్దాం. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా? యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేసి మ్రొక్కుతూ ఉన్నాడంటే అర్థం ఏంటిదంటే, తన ఎదుట, యేసుక్రీస్తు ఎదుట తన్ను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు.
తన్ను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు. మనము అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు నమస్కారం అండి అంటాం, గుడ్ మార్నింగ్ అండి అంటాం, లేకుంటే గుడ్ ఈవినింగ్ అంటాం. నాయకుల దగ్గరికి వెళ్ళినా నమస్కారం అండి చెప్తూ ఉంటాం. కారణం ఏంటి? వాళ్ళ దగ్గర మనము తగ్గి ఉండటం. తగ్గకపోతే పనులు అయితాయా? కావు కదా. ఈ లోక అధికారుల కారణం మనం తగ్గించుకుంటూ ఉన్నప్పుడు, ఈ లోక ప్రజల కారణం మనం తగ్గించుకుంటూ ఉన్నప్పుడు, యేసుక్రీస్తు దగ్గర తగ్గింపు కలిగి జీవించే జీవితం ఉండాలి. యేసుక్రీస్తు వారి ఎదుట మనం తగ్గించుకునే స్థితిలో ఉండాలి. కుష్ఠరోగి వెళ్ళి యేసుక్రీస్తు వారికి ఎదురుపడి యేసుక్రీస్తు వారికి మ్రొక్కి తన లోపల ఉన్న కోరికను చెప్పుకుంటూ ఉన్నాడు, తన లోపల ఉన్న ఆలోచన చెప్పుకుంటూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి, నీకిష్టమైతే నన్ను బాగు చేయి, నీకిష్టమైతే నేను తిరిగి ఊరు జనముతో కలవాలి, పట్టణములో పట్టణ జనముతో కలవాలి. నేను ఆ జనములతో కలవాలంటే ఈ రోగం ఉంటే నేను ఊర్లో ప్రవేశించలేను. నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయని యేసుక్రీస్తుని అడుగుతూ ఉన్నాను. అందుకు యేసు అంటున్నాడు, చూడండి కింద ఏమంటున్నాడు, చెయ్యి చాపి వానిని ముట్టి నాకిష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయన. గమనించండి, ఇక్కడ యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ ఉన్నాడు, ఆయన చెయ్యి లోకస్తులందరూ జనులందరూ ఆ కుష్ఠరోగిని ముట్టుకోవటానికి భయపడ్డారు. తన తల్లిదండ్రులైన తన వంశంలో తల్లిదండ్రులకు పుట్టిన అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, అటు కుటుంబంలో ఉన్న వారైనా సరే వాడిని ముట్టుకోవటానికి భయపడ్డారు, వాడి దగ్గరికి వెళ్ళటానికి భయపడ్డారు. వాడిని తీసుకెళ్లి అరణ్యములకు వాడు వెళ్ళిపోయేటట్టుగా వాడిని ఎక్కబడి వాడిని ఊర్లో నుండి బయటికి వెళ్ళగొట్టేసినారు. వాడు అరణ్యంలో ఉంటూ ఉన్నాడు. ఎవరు అతని దగ్గరికి వెళ్ళలేకపోయినా, ఎవరు అతని దగ్గరికి రానియకపోయినా యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి, నన్ను శుద్ధిని చేయని అడిగినప్పుడు ఈ యొక్క యేసుక్రీస్తు వారు అతనికి ఆన్సర్ ఇస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడో తెలుసా? ఎవడు అతన్ని ముట్టుకోలేకపోయి ఉన్న స్థితిలో ఈయన అతన్ని ముట్టుకొని ఉన్నాడు. ఈయన అతన్ని ముట్టుకొని ఉన్నాడు. అతన్ని ముట్టుకోవటమే కాదు, అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. అతన్ని ముట్టుకొని పట్టుకొని నాకిష్టమే, నీవు నాకిష్టము. నీ తల్లిదండ్రులకు నువ్వు ఇష్టం లేకపోవచ్చు, నీ అన్నదమ్ములకు నువ్వు ఇష్టం లేకపోవచ్చు, నీ అక్క చెల్లెలకు నీ ఇష్టం లేకపోవచ్చు, నీ బంధుమిత్రులకు మేనమామలు మేనతలకు లేకుంటే వారి పిల్లలకి లేకుంటే నీ ఇంటి పేరు కలిగిన వారికి నువ్వంటే ఇష్టం లేకపోవచ్చు. కానీ ఈ రాత్రి దేవుని దగ్గరికి వస్తే నువ్వు ఆయనకి ఇష్టడుగా ఉంటావు. ఈ రాత్రి నువ్వు దేవుని దగ్గరికి వస్తే, ఈ రాత్రి నీ ఆలోచన, నీ తలంపులు, నీ హృదయం నువ్వు దేవుని తట్టు తిప్పితే ఆయనకి నువ్వు ఇష్టడుగా ఉంటావు. ఇదిగో కుష్ఠరోగి యొక్క ఆలోచనలు ప్రభు తట్టు తిరిగి ఉన్నాయి. కుష్ఠరోగి యొక్క హృదయం ప్రభు తట్టు తిరిగి ఉన్నది. కుష్ఠరోగి యొక్క అడుగులు ఆయన దగ్గరికి వెళ్ళేటట్టుగా నడిచినవి. కుష్ఠరోగి యొక్క అడుగులు ఆయన దగ్గరికి వెళ్ళేటట్టుగా నడిచినవి. కుష్ఠరోగి యొక్క నోరు ఆయనని అడుగుతూ ఉన్నది, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి. అతని కాళ్ళు పనిచేసి, అతని చేతులు పనిచేసి మొక్కటానికి, అతని నాలుక పనిచేస్తుంది, నోరు మాట్లాడుతూ ఉన్నది. అతని తలంపులు, అతని హృదయము, అతని తలంపులన్నీ కూడా యేసు తట్టే తిరిగి ఉన్నవి. ఈ లోకమందు నిన్ను ఇష్టపడని వారు ఉండొచ్చేమో, ఈ రాత్రి నువ్వు ప్రభు తట్టు తిరిగితే, ఈ రాత్రి నువ్వు యేసు తట్టు తిరిగితే ఆయన నిన్ను అద్దుకునేవాడు, నిన్ను ముట్టుకునేవాడు,
నిన్ను ఆయన కౌగిల్లో కాపాడుకునే దేవుడు, కాపాడుకునే దేవుడు. ఆలోచించు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మైక్ ద్వారా వింటున్న వారులారా, యేసు క్రీస్తు త్రోసివేసేవాడు కాదు. యేసు క్రీస్తు వారి యొద్దకు వచ్చి వారందరినీ ఆయన కనికరించేవాడు, ఆయన దీవించేవాడు, ఆశీర్వదించేవాడు, బలపరిచేవాడు, నడిపించేవాడుగా ఉన్నాడు. దయచేసి ఆలోచించండి. దేవుని యొక్క మహాప్రేమ ఎంత ఉన్నతమైందంటే, ఇదిగో కుష్ఠరోగిని ఎవరు ముట్టుకోకపోయినా, కుష్ఠరోగి దగ్గరికి ఎవరు వెళ్ళకపోయినా, కుష్ఠరోగితో ఎవరు సరిగ్గా మాట్లాడలేకపోయినా, ఆయన యొక్క మహాప్రేమ ఆయనను ముట్టుకుంటుంది. ఆయన యొక్క మహాకృప ఆయనతో మాట్లాడుతున్నది. ఆయనని దగ్గరికి తీసుకున్నాడు. నాకు ఇష్టమే, నువ్వంటే నాకు ఇష్టం అంటూ ఉన్నాడు. నువ్వంటే నాకు ఇష్టమో, ఇగో నువ్వు కూడా ఇతర మనుషుల వలె ఆరోగ్యకరంగా ఉండు, ఆరోగ్యకరంగా ఉండు. అతన్ని బాగు చేసినాడు, అతన్ని దగ్గరికి తీసుకున్నాడు, అతన్ని స్వస్థపరిచినాడు. కారణం ఏంటంటే ఆ కుష్ఠరోగి హృదయం ప్రభువు తట్టు తిరిగి ఉన్నది. ఈ దినం మనములో మన పిల్లల తరాల్లోనూ హృదయపూర్వకంగా ఎవరైతే ప్రభు తట్టు తిరుగుతారో వారు కూడా ఆశీర్వదింపబడేవారుగా ఉంటారు, దీవింపబడేవారుగా ఉంటారు. ఎందుకు? ఆయన మాటలో శక్తి ఉన్నదే. నాకు ఇష్టమే అని చెప్తూ ఉన్నాడు, నాకు ఇష్టమే అని చెప్తూ ఉన్నాడు. వానిని ముట్టుకున్నాడు. ఆ కుష్ఠరోగికి మందులు తీసుకొచ్చి రాయలేదు, లేకుంటే మంత్రాలు పెట్టలేదు. కేవలం ఒక మాట, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్ము. ఒకే ఒక మాట, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడి కా. ఎందుకు ఆ రోగం వదిలిపోయింది? వెంటనే ఆ రోగం ఎందుకు వదిలిపోయింది? ఆయన మాట జీవం గలది, ఆయన మాట అద్భుతం చేసేది, ఆయన మాట నీ జీవిని బ్రతికించేది. భూమి కలుగునుగా కంటే కలిగినదండి, ఆకాశం కలుగునుగా కంటే కలిగినదండి. భూమి నువ్వు నీ కంట్రోల్లో ఉండి తిరగాలంటే కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి తిరుగుతుందండి. మీకు తెలుసా? ఈ భూమి 1 గంటకు 1,11,600 కిలోమీటర్ల వేగముతో పరిగెత్తుతుంది. అడగండి, సైన్స్ తెలిసిన వాళ్ళు తెలుసుకోండి. ఎప్పుడైనా మనకు కదిలినట్టుందా? మీరు ఇల్లు కట్టుకున్న గుమ్మం తూర్పు తట్టు ఉంటే అది ఎప్పుడు తూర్పుగానే కనపడుతుంది, ఉత్తరం తట్టు ఉంటే ఎప్పుడు ఉత్తరంగానే ఉంటుంది. ఈ ఎనపండ కాలువ ఎప్పుడు ఇటే ఉంటుంది. ఈ కాలువ అటు వచ్చినట్టు కానీ అటు ఇటు వచ్చినట్టు కానీ ఎప్పుడైనా భూమి ఎంత వేగంగా పరిగెత్తుతుందో తెలుసా? 1 గంటకి 1,11,600 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తుతుంది. అయినా కూడా ఆయన మాటకు లోబడుతూ ఉన్నది, ఆయన మాటకు లోబడుతూ ఉన్నది. ఈ భూమి మీద నా పిల్లలు ఉన్నారు. భూమి, అయ్యా నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను, నీ పిల్లలకి ఇబ్బంది కలగలేదు, నీ పిల్లలకి ఇబ్బంది కలగలేను. ఎలా? నేను లోపల కింద నుంచి లోపల మండుకుంటూ తిరుగుతా గాని ఈ పై పొరలోకి నేను కదలను, పై పొరలోకి నేను కదలను. ప్రేమను సూర్యుడు 1500 కోట్ల సంవత్సరాల నుంచి మండిపోతున్నాడంటే ఏ నాయకులు పోయి దాంట్లో హీలియం నింపేసి వస్తున్నారు? ఏ అధికారులు వెళ్ళి దాంట్లో హీలియం హైడ్రోజన్ నింపేసి వస్తున్నారు? సూర్యుడు ఏనాడైనా ఆరిపోయినట్టుందా? సంవత్సరం పెరుగుతున్న కొద్ది వేడి పెరుగుతూ ఉన్నది అన్నాక, అవునా? పెరుగుతుందా? ఎందుకు పెరుగుతుందో చూపేనా? మీరు ఏం చేస్తారు? ఇది ఎండ ఎక్కువైతుంటే తిట్టుకుంటారు కదా,
తిట్టుకుంటారు కదా, ఇంకోసారి తిట్టమా. ప్రకటన గ్రంథం తీయండి, బైబిల్ 16వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడెను. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోవటం అంటే ఎండ దెబ్బ వడదెబ్బ అంటారు చూడండి, అది తీవ్రమైన వేడితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారం కలిగిన దేవుని నామమును దూషించిది గాని ఆయనను మహిమపరచలేదు. ఎండ ఎక్కువైనా తిట్టుకుంటుంది, వర్షం ఎక్కువ పడినా తిట్టుకుంటుంది. ఇప్పుడు మీటింగ్ జరుగుతుంది, వర్షం పడదు, ఇంతసేపు బాగుంది, ఇప్పుడే పడాలి వర్షం. అవునా? వర్షం పడ్డా తిట్టుకుంటుంది, ఎండ ఎక్కువైనా తిట్టుకుంటుంది, నువ్వు అనుకున్నది జరగకపోయినా తిట్టుకుంటుంది. లేకుంటే ఎవరైనా ప్రార్థనకు వచ్చేవాళ్ళు అనుకోకుండా ఏదైనా సమస్యలు ప్రార్థనకి వెళ్తావు కదా, ఎందుకమ్మా ఇదంతా నీకు అన్నా తిట్టుకుంటుంది. ఎటు పోయి వచ్చి దేవుని తిడతాం తప్ప రెండోది ఏమన్నా, దేవా ఎండ ఎక్కువైంది, లోకంలో పాపములు పెరిగిపోయినాయి, మాకు బుద్ధి కలగటానికి ఈ ఎండని ఎక్కువ చేసినవా దేవా అని ఎప్పుడైనా ఆలోచన చేసినావా? దేవా, లోకంలో పాపం పెరిగిపోయింది, ఈ వర్షం చేత ఈ తుఫాను చేత కొందరికి బుద్ధి చెప్పటానికి ఇది ఈ రీతిగా చేస్తున్నావా దేవా? మరి లోకం నిన్ను ఎరిగేటట్టుగా నువ్వు ఉన్నావని జ్ఞాపకం చేస్తున్నావా దేవా? అందుని బట్టి నీకు మహిమ అని ఎప్పుడైనా అన్నావా? ఎనీబడి సేవకుల్లో గాని పెద్దల్లో గాని విశ్వాసంలో గాని ఎప్పుడైనా మాటలు వస్తాయి? ఇప్పుడే వర్షం పడాలా అంటే నీ ఇష్టం నెరవేరాలి, కానీ ఆయనకు కూడా ఒక ఇష్టం ఉందన్న సంగతి మర్చిపో. నీకంటూ ఇష్టాలు ఎలా ఉన్నాయో, నీకంటూ ఇష్టాలు ఎలా ఉన్నాయో, నీ ఇష్టం నెరవేరకపోతే ఎలా నువ్వు చింతిస్తావో, నీ ఇష్టం నెరవేరకపోతే ఎలా మానసికంగా ఆలోచిస్తూ ఉంటావో, నీకంటూ ఇష్టం నెరవేరకపోతే ఎలా నువ్వు బాధపడుతూ ఉంటావో, అదే రీతిగా నిన్ను నన్ను మనలందరినీ సృష్టికర్త అయిన దేవుడు, సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు, ఆయనకు కూడా ఇష్టాలున్నాయి. భూమి మీద ఉన్న పిల్లలందరూ నన్ను ఎరగాలని, భూమి మీద ఉన్న పిల్లలందరూ ఆయన మార్గంలో నడవాలని, భూమి మీద ఉన్న పిల్లలందరూ ఆయనను మహిమపరచాలని, భూమి మీద ఉన్న పిల్లలందరూ ప్రతి కుటుంబం ఆయన తట్టు తిరిగి జీవించాలని, భూమి మీద ఉన్న ప్రతి కుటుంబంలోని వ్యక్తులు చనిపోయిన తర్వాత పరలోక రాజ్యానికి వారసులు కావాలని ఆయనకంటూ ఈ భూమి మీద కొన్ని ఇష్టాలు ఉన్నాయన్న సంగతి మానవుడు మర్చిపోతూ ఉన్నాడు. మానవుడు మర్చిపోతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఆలోచించు. అన్ని నీకు ఇష్టమైనట్టే చేసుకుంటాం. అన్నిటిని నీ ఇష్టం ఉన్నట్టు నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతే ఇదిగో ఆయన దగ్గరికి, ఆయన గురించి ఆలోచించే సమయం ఎంత, దేవుని గురించి ఆలోచించే సమయం ఎంత, దేవుని కొరకు నీ టైం ఎంత ఇస్తున్నావు, దేవుని కొరకు నువ్వు ఏం చేస్తున్నావు? చనిపోయిన తర్వాత పరలోకం ఇచ్చే దేవుడు, పరలోకానికి తీసుకెళ్లి దేవా అంటే, స్వర్గానికి తీసుకెళ్లి దేవా అయిపోయింది. నీకొక రూపాయికి కిలో బియ్యం నువ్వు ఆ రేషన్ షాప్ కాడికి వెళ్ళి నా బియ్యం నాకి అంటే నీ ఏళ్ళు ముద్రయ్యా అంటాడు. అవునా కాదు? ఏళ్ళు ముద్ర సరిగ్గా పడలేదు అనుకోండి, ఇస్తాడా? మీ ఇంట్లో ఇంకొకళ్ళు పంపించాలి, వాళ్ళు వెళ్ళినా పడలేదు అనుకోండి, రేపు రాపండి చూద్దాం అంటాడు.
అవునాగా? ఆ ఏలు ముద్ర పడ్డాకనే నీ బియ్యం నీకు ఇస్తాడు. ₹1 కిలో బియ్యం కొరకే నీ ఏలు ముద్ర తీసుకుంటుంటే మరి పరలోకం నీకు కావాలంటే, ఆ స్వర్గలోకం నీకు కావాలంటే ఆయన నీ దగ్గర ఏ గుర్తింపు తీసుకుంటాడు? ఆయన నీ దగ్గర ఏ గుర్తింపు తీసుకుంటాడో, చచ్చిపోయిన తర్వాత నేను నిన్ను నమ్మిన కదా అంటే, నేను నిన్ను నమ్మిన, నన్ను నీ స్వర్గలోకానికి తీసుకో అంటే, నువ్వు నమ్మినట్టుగా గుర్తేంటి? ఆయనను నువ్వు మోసం చేయాలంటే ఆయన దేవుడు. ఆయనను ఎవడు మోసము చెయ్యలేడు భూమి మీద. అందుకే ఒక మాట రాస్తూ ఉన్నాడు, మోసపోకుడి దేవుడు ఎక్కిరింపబడడు. మోసపోకుడే దేవుడు ఎక్కిరింపబడడు అని చెప్తూ ఉన్నాం. ₹1 కిలో బియ్యానికే నీ ఏలు ముద్రలో నువ్వేనా కాదా అని చూస్తూ ఉన్నావు. ఒకవేళ నీకు ఏదైనా ఇక్కడ లోకంలో ఏదైనా బెనిఫిట్ కావాలంటే, ఏదైనా నువ్వు లబ్ధి పొందాలంటే నీ ఆధార్ కార్డు ఏది అని అడుగుతూ ఉన్నాను. ఈ భారతదేశంలో ప్రతి మనిషికి ఒక సంఖ్య ఉన్నది. ప్రతి మనిషికి ఒక సంఖ్య ఉంది. నీ నెంబర్ ఎంతో నీకు తెలియాలంటే, నీ నెంబర్ నీ సంఖ్య ఎంతో తెలియాలంటే నీ దగ్గర ఉన్న ఆధార్ కార్డు పట్టుకుంటే నువ్వు ఉన్న రాష్ట్రంలో నీ సంఖ్య ఎంతో నీకు తెలిసిపోతుంది. అన్నో వ్యక్తివి నువ్వు. అర్థమవుతుందా? ఎన్నో వ్యక్తి నీ సంఖ్య ఎంతుందో నీ ఆధార్ కార్డులో అన్నో వ్యక్తివి నువ్వు. ఎప్పుడైనా ఆలోచించిన దీని గురించి? ఎప్పుడైనా ఆలోచించి? లేదు. ఆ సంఖ్య గుర్తింపులు నువ్వు ఉంటే నీకు బెనిఫిట్స్ వస్తాయి. లేకపోతే ఇప్పుడు ప్రతిదానికి ఆధార్ పెట్టాలా లేదా? చిన్నది మొదలు పెద్ద దాని వరకు ఆధార్ కార్డులే జాయింట్ చెయ్యాలి. అవునా? ఆ తిరిగిన తర్వాత ఇస్తాడు, లేకపోతే ఇయ్యడు. అవునా? ఇస్తాడు, లేకపోతే ఇయ్యడు. ఇంత చిన్న చిన్న వాటికి ఇవాళ వాడుకుంటే రేపు అయిపోయేది, పోనీ ఒక సంవత్సరానికి అయిపోయేది. ఇటువంటి వాటికి మనం ఇంత కష్టపడుతూ ఉంటే ఈ భూమి మీద చనిపోయిన తర్వాత పరలోకం వెళ్ళటానికి, స్వర్గలోకం వెళ్ళటానికి నీకు గుర్తింపేది, నీకు గుర్తింపేది. నువ్వు వెళ్ళిపోయి, లేకుంటే పాస్టర్ గారు వచ్చేసి, నేనే వచ్చేసి, అయ్యా ఈయనని పరలోకం తీసుకో అంటే అయిపోయిందా? ఎలా ఎలా నీకు గుర్తింపు? మనుషులు ఈ కంటికి కానొచ్చే సంఖ్యల యొక్క గుర్తింపు ఇస్తారు నీ ఫోటోతోని. ఆ ఫోటో రావడానికి కూడా నీ 10 ఏళ్ల ముద్రలు వేయాలి. ఆధార్ దిగినప్పుడు ఎన్ని ఏళ్ళు ముద్రలు వేసారు? 10 ఏళ్ళు వేయటమే కాదు, కన్ను స్కాన్ చేసి, కన్ను లోపల స్కాన్ చేసి. ఎందుకు ఈ ఏళ్ళు ముద్రలు తీసుకున్నారు? మీరు ఎప్పుడైనా బైబిల్లో పరిశీలన చేసేసి, ఎప్పుడైనా బైబిల్లో పరిశీలన చేసేసి ఎందుకు ఏళ్ళు ముద్రలు తీసుకుంటున్నారు? అసలు చేతిలో ఏళ్ళు ముద్రలు ఎందుకు వేసారు మీకు తెలుసా? ఒక తండ్రి యొక్క చేతికున్న, తల్లికి ఒక చేతికున్న ఈ గీతలు కొడుకు రావు, కూతురుకు రావు, మనవలకు రావు, మనవరాలకు రావు. ఒక్కొక్కరికి ఇంకొకరితో పోలిక ఉండనే ఉండదు. చూస్తారా బైబిల్? యోబు గ్రంథం చాలా ముప్పై 37వ అధ్యాయం యోబు గ్రంథం 37వ అధ్యాయం
7వ వచనం. మనుషులందరూ 447 పేజీలు. మనుషులందరూ ఆయన సృష్టి కార్యములను తెలుసుకున్నట్లు ప్రతి మనుషుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. మనుషులందరూ దేవుని యొక్క సృష్టి కార్యములను తెలుసుకునేటట్టుగా ఆయన చేతిని బిగించి, ప్రతి మనుషుని యొక్క చేతులను బిగించి దేవుడు ముద్రేసి ఉన్నాడు. దేవుడు ముద్రేసి ఉంటే మనం వెళ్ళి ఏం చేస్తాం? నా చెయ్యి చూసి చెప్పయ్యా, నా చెయ్యి చూసి చెప్పు. లేకుంటే ఈ చెయ్యి తీసుకెళ్ళి చిలక గొప్పదా మనిషి గొప్పవాడు? మనిషి గొప్పవాడు, చిలక గొప్పవాడు? చిలక దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపి నాదేందో చెప్పు అంటే అవునా? ప్రతి మనుషుని యొక్క చేతిని ఆయన బిగించి ముద్ర వేసి ఉన్నాడు. దేవుని యొక్క కార్యములను ఎరిగే రీతిగా, దేవుని యొక్క సృష్టి కార్యములను తెలుసుకునే రీతిగా, ఒకరి గీతలు మరి ఒకరితో సరిపోకోకుండా, ఒకరి యొక్క గీతలు మరి ఒకరికి కలవకోకుండా, ఈ భూమి మీద ఉన్న చనిపోయిన వారు కాక ఇప్పుడు జీవిస్తున్న సుమారు 750 కోట్ల పైన జనాభాలో చనిపోయిన కోట్ల మంది కాక ఇప్పుడు ప్రస్తుతం జీవిస్తున్న వారు 750 పైన కోట్లలో సుమారు ఇంతమంది చేతి గీతలను, ఏలు ముద్రలను ఒకరితో ఒకరు ఎప్పుడు కలవవు. ఒకరితో ఒకరికి ఎప్పుడు కలవవు. ఎందుకో? దేవుడు ఏనాడు నిన్ను గుర్తుపట్టుకోవటానికి వేసి పెట్టి ఉన్నాడు. ఏనాడో దేవుడు నిన్ను గుర్తుపట్టుకోవటానికి వేసి ఉన్నాడు. నువ్వు ఒకవేళ ఆయన దగ్గరికి వెళ్ళి బొక్కుతువేమో, నేను నమ్మిన కదా, నాకెందుకు పరలోకమని. అందుకే ఆయన ఏం చేసిందంటే ఏలు ముద్రతో పాటు నొసటిన ముద్ర వేసి పడేస్తున్నాడు. అది నీ కంటికి కనపడదు. నొసటి ముద్ర అనగానే మనకు తెలిసేది ఏంటి? 660 అనగానే అక్కడికి వెళ్ళిపోతుంది. చేతి మీద ముద్ర అనగానే అది చేతి మీదే వస్తుంది, నష్టం మీదే వస్తుంది. 660. ఇంకంతేనా? దేవుడు ఎలా వేస్తాడో చూద్దాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. మరియు 2వ వచనం. మరియు సజీవుడగు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకొచ్చుట నేను చూచితిని. భూమికి సముద్రమునకును హాని కలుగచేయుటకై అధికారం పొందిన ఆ 4 దూతలతో ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసలయందు ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయొద్దని బిగ్గరగా చెప్పెను. హాని చేయొద్దు. 4 దిక్కుల్లో 4 దేవదూతలు నిలిచి ఉన్నారు. తూర్పు దిక్కున, పడమటి దిక్కున, ఉత్తరం దక్షిణ దిక్కుల్లో భూమి మీద గాలి వీచుకోకుండా ఈ గాలిని ఆపేయటానికి ఆ దూతలు పట్టుకొని ఉన్నప్పుడు, ఇదిగో దేవుని దగ్గర నుంచి ఇంకొక దూత సూర్యోదయ దిశ అనగా తూర్పు దిక్కు నుంచి ఓ దూత దిగి వచ్చేసి ఒక ఆజ్ఞ ఇస్తూ ఉన్నది. భూమి మీద రక్షింపబడబోతున్న మా దేవుని దాసులున్నారు. భూమి మీద ఇంకా రక్షింపబడబోతున్న మా దేవుని దాసులున్నారు. వారు రక్షింపబడుటకు అవకాశం కావాలి. కాబట్టి భూమికైనా సముద్రముకైనా చెట్లకైనా మీరు హాని చేయొద్దు. ఎందుకు అంటే మేము మా దేవుని దాసులను ముద్రించు వరకు అని చెబుతూ ఉన్నారు. మేము మా దేవుని దాసులను ముద్రించు వరకు
ఎలా ముద్రిస్తారు, ఎలా కంటికి కనపడుతుంది. నువ్వు మైక్రోస్కోప్ పెట్టి చూసినా కూడా అది నీ కంటికి కనపడదు, కంటికి కనపడదు. ఎలా ఎలా రక్షింపబడతారు, ఎలా ముద్రింపబడతారు, ఎలా దేవుని యొక్క లెక్క, దేవుని యొక్క సంఖ్య, దేవుని యొక్క లెక్క నీ మీదికి వస్తూ ఉంటుంది అన్నది ఆలోచన చేయాలి. ఆలోచన చేయాలంటే నువ్వు ఆయన మాట వినే స్థితిలో ఉండాలి. నువ్వు ఆయన మాట వినే స్థితిలో ఉండాలి. ఆయన యొక్క శక్తి కార్యం ఎరిగే స్థితిలో ఉండాలి. ఆయన సంఘంగా చర్చపడాలి. సంఘంగా నువ్వు తప్పించకూడదు. దేవుని యొక్క మాట వినే స్థితిలో నువ్వు ఉండాలి. ఆయన మాట మేము వింటామో, ఏది ఆయన మాట మాకు కనపడతలేదే, ఆయన మాకు కనపడతలేదని అంటే ఆయన నీ కంటికి కనపడడు. ఆయన నీ కంటికి కనపడడు. ఈ పొనుగూడనే ప్రాంతంలో ఉదయబాబు అనే సేవకుని నీ కొరకు నిలబెట్టి ఉన్నాడు. ఆయన నోటిలో నుండి దేవుని మాట నీ యొద్దకు వస్తూ ఉంటుంది. ఆయన ప్రతినిధి మీ కొరకు మీ ప్రాంతంలో ఆయన నియమించి ఉన్నాడు. ఆయన మాట నీ ఉంటే, ఆ దేవుని సేవకుని మాట నీ ఉంటే ఆయన మాట విన్నట్టుగానే ఎలా ఈ ముద్ర ఎలా వస్తుందో నేను మీకు చూపిస్తూ చూడండి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? నీళ్ళ ద్వారా రక్తం ద్వారా వచ్చిన వాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్ళతో మాత్రమే కాక నీళ్ళతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. ఇప్పుడు 7వ వచనం, ఇది ఇంపార్టెంట్. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు. సాక్ష్యమిచ్చేవారు ముగ్గురు. నువ్వు రక్షింపబడ్డావు, నువ్వు రక్షింపబడ్డావు అనడానికి సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు. మీ తల్లిదండ్రులు వచ్చి మీకు సాక్ష్యం ఇవ్వాలి, మీ అన్నదమ్ములు వచ్చి మీకు సాక్ష్యం ఇవ్వాలి, మీ చుట్టాలు బంధువులు వచ్చి సాక్ష్యం ఇవ్వాలి, మీ సంఘ సేవకుడు వచ్చి సాక్ష్యం ఇవ్వడు, మీ సంఘ పెద్దలు వచ్చి మీకు సాక్ష్యము ఇయ్యరు. నేను ఈ రోజు మీకు కనపడ్డా, నేను కూడా మీకు సాక్ష్యము ఇచ్చేవాడిని కాదు. సాక్ష్యం ఇచ్చేవారు ఎవరో ఇక్కడ చూద్దాం. మనం సాక్ష్యం ఇచ్చేది ఎవరో చూద్దాం. 7వ వచనం. సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు, అనగా ఆత్మయో. ఆత్మయో, నీలో ఉన్న ఆత్మ నీ మీద సాక్ష్యం పలుకుతూ ఉంటుంది. నీలో ఉన్న ఆత్మ నీ మీదనే సాక్ష్యం పలుకుతూ ఉంటుంది. నీలో ఉన్న ఆత్మ నీ శరీరం పైన సాక్ష్యం ఇస్తూ ఉంటుంది. ఏమని ఇస్తుందో తెలుసా? రక్షింపబడు, దేవుని మాట విను అని మనసు హృదయం చెప్తూ ఉంటే, ఆత్మ చెప్తూ ఉంటే శరీరం అనుకుంటుంది, ఎందుకులే ఇప్పుడే తొందర, ఇంకా నేను చేసే పనులు చాలా ఉన్నవి, ఇంకా చాలా ఉన్నాయి, అప్పుడే నా వయసు పోయిన తర్వాత అప్పుడు చేద్దాం, దేవునికి నమ్ముదాం. ఈ ఆలోచనలు మనసులో వస్తూ ఉంటాయి. ఒక పక్క రక్షింపబడు అని దేవుని ఆత్మ మనల్ని ప్రేరేపిస్తుంటే, మరో పక్క దయ్యము యొక్క ఆత్మ ప్రేరణ. ఇప్పుడే ఏం వయసు పోయింది నీకు, ఇంకా అనుభవించేది చాలా, ఇంకా అనుభవించేది చాలా ఉంది, నీకెందుకు అప్పుడే రక్షణ? సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు. ఫస్ట్ నెంబర్ 1, ఆత్మయో. నీళ్ళలో నువ్వు దేవుని ఒప్పుకో, రక్షింపబడు. ఇదిగో బాప్టిజం తీసుకో, బాప్టిజం తీసుకో. బాప్టిజం తీసుకుంటే ఆ నీళ్లు నీకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. బాప్టిజం తీసుకుంటే ఆ నీళ్లు నీకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. నీకు తెలుసా, ఈ ఎండాకాలం వెళ్ళి ఏదైనా బాయిలో ఈత కొట్టినాడు, ఆ బాయిలో నీళ్లు ఎండిపోకుండా అట్నే ఉన్నాయి అనుకోండి, మళ్ళా నువ్వు ఎండాకాలం వెళ్ళినా కూడా వచ్చిండ్రా మళ్ళీ ఈత కొడతాను అని నీళ్లు నిన్ను గుర్తుపడతాయి. మీకు తెలుసా, నీళ్ళకి జ్ఞాపక శక్తి ఉందండి. అమెరికన్ నాసా శాస్త్రవేత్తలు
కాలిఫోర్నియా, అమెరికన్ స్టేట్ కాలిఫోర్నియా నాసా శాస్త్రవేత్తలు నీటికి జ్ఞాపక శక్తి ఉందన్నది వాళ్ళు కనిపెట్టినారు. నీటికి జ్ఞాపక శక్తి ఉంది. ఈ నీరు మరి ఎలా నన్ను గుర్తుపడతాయి? నేను ఈ కాలువలో బ్యాప్టిజం తీసుకున్నా, చెరువులో నీళ్లు బ్యాప్టిజం తీసుకున్నా, బావిలో దిగి బ్యాప్టిజం తీసుకున్నా, ఈ నీళ్లు నన్ను ఎలా గుర్తుపడతాయని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు బ్యాప్టిజం తీసుకునేటప్పుడు నీ శరీరములో 70%, 60 to 70% వాటర్ ఉంటుంది. ఆ నీళ్ళల్లో దిగినప్పుడు నీ శరీరంలో ఉన్న వాటర్ తో ఏకీపిస్తూ ఉంటుంది. ఈ వాటర్ మరి వెళ్ళిపోతాయి కదా, వెళ్ళిపోతుంటాయి. వాష్రూమ్కి వెళ్ళినప్పుడు వెళ్ళిపోతుంటాయి కదా వాటర్, అంటే మొత్తం వెళ్ళిపో. ఇది ఎట్లా ఉంటుంది తెలుసా? ఇట్లా వాటర్ వెళ్తుంటే ఇంకా కొంత ఉంటది, అయిపోగానే అంటేనే నీకు దాహం అవుతుంది, మళ్ళా తాగుతావు. ఈ నీళ్లు ఆ నీళ్లు మిక్స్ అయితేనే ఉంటాయి. ఎప్పటి వరకు అయితే అంటే చనిపోయేంత వరకు అయితే. చనిపోయేంత వరకు నీ శరీరంలో ఉన్న వాటర్ 0% ఎప్పుడు రాదు, ఎప్పుడు రాదు. ఆలోచన. నీలో ఉన్న రక్తం కూడా చనిపోయేంత వరకు 0% ఎప్పుడు రాదు. ఆ రక్తము యొక్క పర్సంటేజ్ తక్కువ కాగానే సిగ్నల్స్ వచ్చేస్తుంటాయి. ఏంటిది? తిమ్మిర్లు పట్టడం, కాళ్ళు చేతులు లాగటం, సరిగ్గా ఓపిక ఉండదు, నీరసించిపోతాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయగానే మిషన్ కప్ప చెప్తారు కదా, ఆ మిషన్ అమ్మా నీ బ్లడ్ పర్సెంట్ 6 ఉంది, రక్తం ఎక్కియాలని 6 కాడికి రాగానే సిగ్నల్స్ వచ్చేస్తూ ఉంటాయి. గర్భిణీ స్త్రీలకు అందుకే ఐరన్ టాబ్లెట్లు ఇస్తూ ఉంటారు, ఐరన్ టాబ్లెట్లు ఇస్తూ ఉంటారు. ఆ పర్సంటేజ్ని కాపాడటానికి ఐరన్ టాబ్లెట్లు ఇస్తూ ఉంటారు. సిగ్నల్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఆ రక్తం ఇంకా డౌన్ అయిపోయిందంటే అయిపోతుంది. వాటర్ నీటికి రక్తానికి విడదీయరాని బంధం. అంతేకాదు నీలో ఉన్న ఆత్మకును ఆ రక్తమునకును నీటికి విడదీయరాని బంధం. దీన్ని విడదీసేది ఒకే ఒకటి, అదే లేఖనం, బైబిల్, దేవుని యొక్క శక్తి. చూడండి, నీళ్ళ ద్వారా ఆత్మయు, నీళ్లను, తర్వాత రక్తమును, ఈ ముగ్గురును ఏకీపించి ఉన్నారు. నువ్వు నమ్మాలే యేసు ప్రభు. నీ హృదయమైన తట్టు తిరగాలి. నీ హృదయమైన తట్టు తిరిగినప్పుడు నీ శరీరంలో నీ బాడీలో ఉన్న నీరు, నీ బాడీలో ఉన్న రక్తం ఆయనతో ఏకీపిస్తూ ఉన్నప్పుడు నీకు ఇచ్చిన రక్షణ నిరంతరం కాపాడబడటానికి, నువ్వు భూమి మీద ఉన్నంత కాలం ఆ రక్షణను జీవిస్తానికి, వీటితో పాటు దేవుని యొక్క సాక్ష్యం ఎట్లా ఇస్తున్నాడో తెలుసా? ఆయన శరీరం అనే రక్తము చేత నిన్ను ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. నీ రక్తంలో మీ సేవకుడు మీకు రక్షిస్తున్నా యేసుక్రీస్తు యొక్క శరీరం, యేసుక్రీస్తు యొక్క రక్తం అని చెప్పుతూ ఆయన యొక్క రొట్టె, ఆ యొక్క ద్రాక్షారసం తీసుకున్నప్పుడు అది నీ రక్తంతో నీ శరీరంలో ఏకీపిస్తూ ఉంటుంది. ఇది దేవుని యొక్క మరణం. ఆ రీతిగా దేవుడు నిన్ను గుర్తుపట్టుకొని నిన్ను ముద్రించిన దాన్ని, ఆ ముద్రను పోగొట్టుకోకుండా కాపాడుతాడు. ఇక్కడ ఉన్న ఆధార్ కార్డు ఇక్కడ మరణించగానే చిరిగిపోతుంది. ఇంకా ఆధార్తో పని ఉంటుందా? ఏం పని ఉండదు, అది చినిగిపోతుంది. కానీ దేవుడిచ్చే ముద్ర ఇక్కడ ఉపయోగపడుతుంది. ఇక్కడ చనిపోయిన తర్వాత అక్కడ కళ్ళు తెరుస్తూ ఉంటూ ఉన్నది. అక్కడ కళ్ళు తెరిచే స్థితిగా ఉంటుంది. ఈ రక్షణను అక్కడ పొందుకుంటూ ఉంటాం. చనిపోయిన తర్వాత నెమ్మది పొందే స్థలము పరదేశంలోనికి చేర్చబడుతూ ఉంటాం. అక్కడ నువ్వు ఆనందంగా ఉంటూ ఉంటావు, నెమ్మది పొందుతూ ఉంటావు. యేసుక్రీస్తు రెండవ రాకడలో ఆ పరదేశంలో నుండి ఎత్తబడి తిరిగి ఆయన నిత్య రాజ్యానికి చేర్చబడుతూ ఉంటావు. ఆలోచించు.
అందుకే మాట వినే స్థితిలో మనం ఉండాలి. దేవుని యొక్క మాట వినే స్థితిలో మనం ఉండాలి. ఆయన మాటలో జీవం ఉన్నదే, ఆయన మాటలో శక్తి ఉన్నదే. ఆయన మాటే కదా సమస్తమును కలగచేసి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి మైక్ ద్వారా వింటున్న వారు ఆలోచించు. ప్రభు యొక్క మహాకృప ఏ రీతిగా పనిచేస్తుందో, ప్రభు యొక్క మహాప్రేమ ఏ రీతిగా పనిచేస్తూ ఉన్నదో, లోకమంతా రక్షింపబడాలన్నది దేవుని యొక్క సంకల్పం. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. బూదిగంతం అంటే బూదిగంతముల వరకు, భూమికి సరిహద్దుగా, భూమికి చివరి కొన ఎక్కడేతుందో అంతవరకు జీవించే ప్రజలందరూ బూదిగంత నివాసులారా. ఒక దేశం ఈ దేశం అని కాదు, ఈ దేశం ఆ దేశం, ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అనేది కాదు. బూదిగంతముల కొరకు ఉన్న ప్రతి దేశంలో ఉన్న మనుషులకును, వారు తెల్లగొన్నను నల్లగొన్నను ఏ రీతిగా ఉన్నను, ధనవంతులైన దరిద్రులైన అధికారులైన సామాన్యులైన ఎవరైనా సరే, అందరికీ సృష్టికర్త ఒక్కడే, అందరికీ లోక రక్షకుడు ఒక్కడే. ఆయనను మీరు ఎరగాలన్నది దేవుని యొక్క సంకల్పము. ఒక్కో చోట వింటూ, నేను ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు అక్కడ కొందరు మనుషులను పట్టుకొని, నువ్వు ఇండియాలో పుట్టి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో జీవిస్తూ, అప్పటికే ఆంధ్ర తెలంగాణ విడిపోలేదు, ఆంధ్ర రాష్ట్రంలో జీవిస్తూ, ఇండియన్ తిండి తింటూ, ఇండియన్ బట్టలు కట్టుకుంటూ, ఇండియన్ గాలి పీలుస్తూ, ఎక్కడో పుట్టిన యేసుక్రీస్తుని ఇక్కడ ప్రకటిస్తున్నవే అని అడిగినాడు. ఎక్కడో పుట్టిన యేసుక్రీస్తుని ఇక్కడ ప్రకటిస్తున్నామని అడిగినాడు. ఏమండి, ఇండియా గాలి ఏ దేశం మీద నుంచి ఏ దేశం మీదకి గాలి పోతుందో ఎవరికైనా తెలుసా? ఎవరికైనా తెలుసా? మీ ఇంటి మీద గాలి పక్కింటికి వెళ్ళొద్దని నువ్వు అనుకుంటే ఆపగలుగుతావా? ఆపగలుగుతావా? ఒక మాట వినపడుతుంది అప్పుడప్పుడు. నాకు కథలు, సామెతలు, జోక్స్ నేను అది పట్టించుకో, అది వాక్యానికి సంబంధం లేదు. ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాలొద్దు అంటారు. అవునా? మరి ఈ ఇంటి మీద గాలి ఆ ఇంటి మీదకి వెళ్ళకోకుండా అవుతావా? అవునా? గాలిని బంధించగలవా? దాని బరువెంతో నీకు తెలుసా? గాలి యొక్క బరువు. అవన్నీ కావాలంటే బైబిల్ని పరిశీలన చేయాలి. అన్ని బైబిల్లో నేను అడిగి, సరే గాలి ఎక్కడి నుంచి వస్తుందన్నా అని అడిగింది. వీడి పిచ్చోడు, గాలి ఎక్కడి నుంచి వస్తుందో కూడా వీనికి తెలియదు. సరే చెప్పండి, ఎక్కడి నుంచి వస్తుంది? చెట్ల నుంచి గాలి వస్తుంది. ఓకే, చెట్ల నుంచి గాలి వస్తుంది. ఏమొస్తుంది చెట్ల నుంచి? ఆక్సిజన్ వస్తుంది. అవునా? ఆక్సిజన్ వస్తుంది. మరి తక్కిన గాలులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎన్ని రకాల వాయువులు? జడవాయువులు కూడా ఉన్నాయి కదా. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనం కూడా కొన్ని గాలి చేస్తాం. సరే మనం కూడా కొన్ని, సరే రెండు చెప్పేసాం. తక్కిని గాలి ఎక్కడి నుంచి వస్తుందో, ఏ రీతికి వస్తుందో లోకానికి తెలుసా? ఒక్కసారి ఇర్మియా గ్రంథం చూడండి, 51వ అధ్యాయం. నేను ముగిస్తాను. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 16వ వచనం. ఇర్మియా గ్రంథం, ఆయన ఆజ్ఞ ఇయ్యగా జలరాశులు ఆకాశ మండలంలో పుట్టును. ఆకాశంలో జలరాశులు పుట్టాలంటే దేవుని యొక్క ఆజ్ఞ కావాలి. భూమి అంత భాగములో నుండి ఆయన ఆవిరి ఎక్క చేయను. వర్షం కలుగునట్లుగా ఆయన మెరుపును పుట్టించును. తన ధనాగారములో నుండి, దేవుని యొక్క ధనాగారములో ఏముందంట? ఖాళీ. ఎండి బంగారాలు కాదు,
నీకు నాకు ప్రాణమును నిలబెట్టటానికి, నీకు నాకు ఊపిరిని నిలబెట్టటానికి దేవుని యొక్క ధనాగారములో నుండి గాలిని బయటికి తీసుకొస్తూ ఉన్నాడు. ఆ గాలి బయటికి రావాలంటే, ఈ పొడి భూమి మీద గాలి బయటికి వస్తే మనుషులు తట్టుకోలేరు, లేచిపోతారు, ఇళ్లతో సహా లేచిపోతారు. అమెరికా లాంటి దేశాల్లో అప్పుడప్పుడు హరికేన్ లాంటివి వస్తాయి, సుడిగాలిలో చుట్టుకొని వస్తే వాటికి ఏది ఎదురు పడితే అది లేచిపోతుంది. అందుకే ఈ గాలిని ఎక్కడి నుంచి తీసుకొస్తాడంటే దేవుడు సముద్ర లోపంలో నుండి. మీరు బాగా గమనించండి, సముద్రం యొక్క లోపల నుండి. ఎక్కడ విశాఖపట్నం, ఎక్కడ బంగాళాఖాతం, ఆ బంగాళాఖాతంలో ఎక్కడో కొన్ని నాటికన్ మైల్స్ దూరంలో, 200-300 నాటికన్ మైల్స్ దూరంలో ఒక చిన్న వాయుగుండం. వాయువు అంటే అర్థమేంటిది? గాలిగుండము. వాయువు అంటే గాలి, గాలిగుండము, వాయుగుండము చిన్నగా ఏర్పడుతుంది. ఆ చిన్నది పెరిగి 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 ఇదిగో విశాఖపట్నానికి 600 నాటికన్ మైల్స్ దూరంలో వాయుగుండం ఏర్పడ్డది. రాబోయే 24 గంటల్లో అది తీరం దాటవచ్చు. కాబట్టి జాలర్లు ఎవరు చేపల వేటకి వెళ్ళొద్దు. ఆ ఒడ్డున ఉన్న వారంతా అప్రమత్తంగా ఉండండి. ఆ లోతట్టు ప్రాంతం అందరినీ ఖాళీ చేయించండి. ఎక్కడ విశాఖపట్నం, ఎక్కడ వాయుగుండం, అక్కడి నుంచి గాలి లేపి కొడితే వర్షంగా వచ్చి హైదరాబాద్ తో సహా నానిపోతూ ఉన్నది. ఇది బైబిల్ సత్యం. అదే మనిషి బోరేసుకొని ఓ 10 ఎకరాలు తడపాలంటే ఎన్ని గంటలు పడుతుంది? అవునా? కానీ దేవుడు చూడండి, ఆ రీతిగా తీసుకొచ్చే వర్షం చేత భూమి మీదకి కావలసినంత గాలిని చేస్తూ ఉన్నాడు. ఈ ప్రకృతి ఎదగటానికి దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. అన్నిటినీ నూతనపరుస్తూ ఉన్నాడు. ఆయన ధనాగారంలో నుండి గాలిని రావించును. ఎవరి కొరకు? తన పిల్లల్ని కాపాడు, తన పిల్లల్ని ఆశీర్వదిస్తాడు, తన పిల్లల్ని దీవిస్తాడు. తన పిల్లలు భూమి మీద తనను తెలుసుకునే రీతిగా దేవుడు చేస్తున్న అద్భుతాలేవే. దేవుడు చేస్తున్న అద్భుతాలు. దీన్ని సైన్స్ వాయుగుండం అని చెప్తుంది, తుఫాన్ అని చెబుతుంది, లేకుంటే నీటి అలజడి అని చెబుతూ ఉన్నది, లేకుంటే సముద్రం ఆటుపోట్లు అని చెబుతూ ఉన్నది, లేకుంటే చంద్రుని ద్వారా ఆటుపోట్ల సముద్రంలో కలుగుతుందని చెప్తూ ఉన్నది. కానీ చంద్రుని నియమించింది దేవుడు వీటి కొరకే కదా, వీటి కొరకే కదా. ఓ మనిషి, దేవుని మాట వినే స్థితిలో ఉండవు. దేవుని మాటను వింటే ఆయనకు నువ్వు ఇష్టంగా ఉంటావు. ఆయనకు నువ్వు ఇష్టంగా ఉంటే నీ కార్యం సఫలం చేయబడుతుంది. ఆయన మాటని వింటే నువ్వు విజయం సాధిస్తావు. ఆయన మాటని వింటే నీవు బలం పొందుతావు. ఆయన మాటని వింటే నువ్వు గెలుస్తావు. ఎక్కడైనా నిన్ను బాధించేవారు ఎదుట నువ్వు గెలుస్తావు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఆయన మాటకి సముద్రం లోపడుతుంది, ఆయన మాటకి తుఫాను లోపడుతుంది, ఆయన మాటకి ప్రకృతి లోపడుతుంది, ఆయన మాటకి సమస్తం లోపడుతుంది, ఆయన మాటకి ఆయన పిల్లలు లోపడుతుంది. ఈ దినాలలో ఏమైపోయిందో తెలుసు? ప్రతి ఇంటిని ఒకసారి పరిశీలన చేసుకోండి. అది పేదవారి ఇల్లేనా, అత్యంత ధనవంతులు ఇల్లేనా, అది సామాన్యుల ఇల్లేనా, అది దేశాన్ని పరిపాలన చేసే దేశాధికారుల ఇల్లేనా సరే, తల్లిదండ్రులు నాయన ఇది మంచిది కాదురంటే నీకు తెలియదు, ఊకో. నీకు ఏ ఇంటిలో అయినా ఎవరో ఒకరు కనపడతనే ఉంటారు. మన పిల్లలు ఏ రీతిగా మన మాట వింటలేదో మనమందరం కూడా సృష్టికర్త అయిన దేవుని మాట వినలేకపోతూ ఉన్నాం. సృష్టికర్త అయిన దేవుని మాట వినలేకపోతూ ఉన్నాం. మాట వినడానికి మన తలంపులు, మన హృదయం, మన నడక, మన చేతలు కుష్ఠరోగి ఏ రీతి ఏకీపించుకొని ఆయన దగ్గరికి వచ్చి నీ మాట నేను వింటా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చెయ్యి.
నేను నీ మాట వింటాయా, నేను నీ వాక్యానికి లోబడతాయా, నేను నీ సేవకుని యొక్క మాట వింటాయా, ఆయన చెప్పే వాక్యానికి నేను లోబడతాయా, నీ సహాయం నాకు దయచేయి. నన్ను నా ఇంటిని ఆశీర్వదించు, నన్ను నా పిల్లల్ని దీవించు, నాలో ఉన్న అనారోగ్యం తీసి, నాలో ఉన్న సమస్యలు తీసి, నా ఇంటిలో ఉన్న ఇబ్బందులు తీసి, నా ఇంటిలో ఉన్న అప్పులను తొలగించు. నా ఇంటిలో అశాంతి ఉంది, ఎంత ఉన్నా కూడా ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉంటుంది. వాటి నుండి నన్ను సమాధాన స్థితిలోనికి తీసుకురాయి. నేను నీ మాట వింటా, నీ తట్టు నేను తిరుగుతా. దేవునికి ఎప్పుడైతే మన హృదయం అప్పగించుకుంటూ ఉంటామో ఆ సమయమున కుష్ఠరోగి ఎలాగైతే శుద్ధుడిగా మార్చబడ్డాడో మనం కూడా సమాధాన స్థితిలోనికి మార్చబడతాము. ప్రకృతి లోబడుతుంది ఆయన మాట, ప్రకృతి ఆయన మాటకు లోబడుతుంది, సమస్తమైన మాట వింటూ ఉన్నది. అన్ని ఆయన క్రియల చొప్పునే, ఆయన మాట చొప్పునే లోబడుతూ ఉన్నాయి. ఆయన పిల్లలమైన మనమే ఆయన మాట వినలేకపోతూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచించండి. దేవుని మాట వినే స్థితిలో మనం ఉండాలి. ఆయన మాట వినకపోతే ఉపయోగం ఏమీ ఉండదు. ఇక్కడ బ్రతికినంత కాలం కష్టం తప్పదు, చనిపోయినాక నరకాగ్ని గుండంలో పడితే ఇంకా అక్కడి నుంచి తప్పించేవాడు ఎవడు కూడా లేడు. ఇక్కడంటే పోలీస్ స్టేషన్ లో ఎవరో ఒకరు ఎవరో ఒకరు జామీన్ ఇచ్చి బెయిల్ ఇచ్చి తీసుకొని వచ్చేస్తారు. కానీ నరకాగ్ని గుండంలో పడితే ఇక్కడ రికమెండేషన్ చేసేవాడికి అక్కడ రికమెండేషన్ ఉండదు. అర్థమవుతుంది? ఆలోచించడానికి తెలియజేస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రాంత నివాసులు, ఈ మైక్ ద్వారా వింటున్న వాళ్ళు, మీ హృదయం దేవుని తట్టు తిరగాలి. లేదో ఆదిలాబాద్ లో నన్ను ప్రశ్నించి ఉన్నాం, ఇది మన దేశంది కాదన్నా. ఒకే ఒక మాట చెప్తున్నా, ఈ భూమి అంతటిని సృష్టించిన సృష్టికర్త ఎవరో? ఒక్కొక్క దేశాన్ని ఒక్కొక్క దేవుడు సృష్టించినాడా, ఒక్కొక్క రాష్ట్రాన్ని ఒక్కొక్క దేవుడు సృష్టించినాడా, బూది గంతముల వరకు సృష్టించిన వాడి పేరేమో. ఆయన లోకమును రక్షించడానికి ఆయన లోక రక్షకుడిగా పంపించిన వాడి పేరేమో. నీకు తెలుసా? నీకు తెలుసా? ఒక స్కూల్లో 10 మంది టీచర్లు ఉద్యోగస్తులు ఉన్నారంటే, ఒక స్కూల్లో 10 మంది టీచర్స్ ఉన్నారంటే ఆ 10 మందికి ఒక హెడ్ మాస్టర్ ఉంటాడు. అందరు హెడ్ మాస్టర్లు అయితే లెసన్స్ చెప్పేది అవునా? ఒక ముఠా ఉందంటే, ఒక 10 మంది ముఠా ఉన్నారంటే ఒక మేస్త్రి ఉంటారు. అవునా? అందరు మేస్త్రులు అయితే అప్పుడు ఏమంటావు? నువ్వు మేస్త్రి, నేను మేస్త్రి, నువ్వు చేయంటే నువ్వు చేయ. అవునా? మరి ఇంతమంది దేవుళ్ళుగా పిలువబడుతున్న వారికి హెడ్ ఎవరు? ఆలోచిస్తాను. హెడ్ ఎవరు? ఇవన్నీ పరిశీలించినాక ఈ రీతిగా వచ్చిన, ఈ రీతిగా తెలియజేస్తుంది. ఎవరి హెడ్? సృష్టించిన సృష్టికర్త నేనే అంటే, ఎవరైనా నేనే సృష్టించిన ముందుకొస్తే ఏం పెట్టి సృష్టించినాడో, దేనితో సృష్టించినాడో దాని ఫార్ములా ఏందో చెప్పాలి. ఒక సెల్ ఫోన్ తయారైందంటే ఆ సెల్ ఫోన్ కంపెనీ వాడు దాని ఫార్ములా ఏందో చెప్తాడు. ఆ సెల్ ఫోన్ ఒక మాన్యువల్ బుక్ ఇస్తాడు. ఈ రీతిగా నేను చేసిన. అవునా? మీరు ఒక కుక్కర్ కొన్నా, మీరు ఒక ఏదైనా వస్తువు కొన్నా, ఒక టీవీ కొన్నా, ఒక కంప్యూటర్ కొన్నా, దానికి ఒక బుక్ ఇస్తాడు. ఇదిగో ఈ రీతిగా దీన్ని ఆపరేట్ చేయండి. సృష్టించిన ఈ భూమి ఆకాశం నేనే సృష్టించిన ఎవరన్నా అంటే, ఎలా సృష్టించినాడో, దేనితో సృష్టించినాడో దాని ఫార్ములా, దాని పదార్థం ఏంటో చెప్పాలి. ఆ చెప్పగలిగినదే బైబిల్ ఒకటే. బైబిల్ ఒకటే.
దేనితో చేసినాడు అన్నది బైబిల్ ఒకటే చెప్తూ ఉన్నది. ఆలోచించండి. అందుకే ఆయన మాట వినే స్థితిలో ఉండాలి. సృష్టికర్త సమస్తానికి అధిపతి. ఆయనకి మాటకి లోబడుతున్నది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అట్ట లోబడబట్టి కుష్ఠువాని యొక్క రోగమును యేసుక్రీస్తు వారు మందులు రాసి బాగు చేయలేదని దేనితో చేసిండు? మాట చేతనే. నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్ము. త్వరలో ఒక మీటింగ్ చేయబోతున్నాను గ్రౌండ్లో. క్రీస్తు పూర్వం క్రీస్తు ఉన్నాడా? క్రీస్తు పూర్వం క్రీస్తు ఉన్నాడా? ఒక మీటింగ్ చేయబోతూ ఉన్నాను త్వరలో. ఎందుకంటే సందేహం వస్తుంది అందరికీ. క్రీస్తు శకం నుంచే కదా క్రీస్తు, అంతకుముందు లేడు కదా అని అంటారు. అందుకే త్వరలో దాన్ని ఇట్లాగా పెద్ద గ్రౌండ్ మీటింగ్ చేయబోతుంది. ప్రేమైన ఆలోచించండి. ప్రేమైన సహోదరి సహోదరులు, వాక్యం మీద దృష్టి పెట్టండి. వాక్యంలో నిలబడి విజయం సాధిస్తారు. విజయం సాధిస్తారు. నేను కొన్ని ప్రాంతాల్లో చెప్తూ ఉంటాను. నాకు అనుబంధంగా ఉన్న సంఘాలలో చెప్తూ ఉంటాను. ఏం చేస్తాను? ఉద్యోగం కొరకు ప్రయత్నం. మనకు రాకపోతే ఎవరికి వస్తుంది? కంటిన్యూ కానీ బాగా అట్లా చెప్పి సాధించిన చాలా ఉన్నాయి. చెప్పి సాధించిన చాలా ఉన్నాయి. బాగా దేవుడు ఇస్తాడు. మన మాట వినే స్థితిలో ఉండాలి. ఆయనకు లోబడే స్థితిలో ఉండాలి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, ఈ ప్రాంతాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. మరొకసారి నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన మధు ద్వారా మీ అందరికి పరిచయం కావడానికి దేవుడి కృప ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. దైవజనులు ఉదయబాబు గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను.